వికారాబాద్ జిల్లా తాండూరులో రైతు వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో రైతులు పండించిన పండ్లు, ధాన్యాలు, వాణిజ్య పంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరి కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి తుమ్మల, సీసీఐ, నాఫెడ్ వంటి సంస్థల ద్వారా కొనుగోళ్లు జరపకపోవడం ఆందోళనకరమన్నారు. మనవి చేస్తున్నాం. 99 రోజుల ప్రణాళిక సుమారు 3 నెలల పైచిలుకు కాలంలో బీద బడుగు బలహీన వర్గాల ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంస్థని నిర్వీర్యం చేసి కేవలం మద్దతు ధర ప్రకటించడానికే మీరు పరిమితమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుగోలు చేయమంటాం. అది అసమంజసం, అసాధ్యం కూడా. భారతదేశంలో అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ. రైతు దగ్గర 1,73,00,000 మెట్రిక్ టన్నులు ఈనాడు పంట పండిస్తే కనీసం మేమే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి FCI నిరాకరించి మాకు 30 లక్షల కంటే ఎక్కువ అవసరం లేదు, మీ ధాన్యాన్ని మేము కొనుగోలు చేయమని చెప్తే కేంద్ర ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి, సివిల్ సప్లై మంత్రి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా కూడా పెడచెవిరి పెట్టి ఈనాడు వరి పండించినటువంటి రైతులను బజారు పాలు చేసినటువంటి ఘనత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. నాఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కానీ, సన్ఫ్లవర్ కానీ, కందులు కానీ, పెసలు కానీ, మినువులు కానీ, శనగలు కానీ కొనుగోలు చేసేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ దాని మీద ఎసులుబాటు తీసుకొని ఈ రాష్ట్ర రైతాంగానికి సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేశాం. శనగలు కానీ, జొన్నలు కానీ, కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ అటువంటి పంటలు మీరు నిబంధనలు పెట్టి 25% వరకే మేము కొంటామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మా రైతు పండించిన పంట మొత్తం మద్దతు ధర కొనమని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ విషయాన్ని ఏమీ పట్టించుకోకుండా బాధ్యత మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా అకాల వర్షాల వల్ల కానీ, రాళ్ల వల్ల కానీ, లేదు ఇంకే రూపంలో నష్టం జరిగినా